ఆల్రెడీ తీసేశారా లేకుంటే ఇదే కొత్త స్టోరీనా అని ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇదే సినిమాని అలా వైకుంఠపురంలో చూసేసాం, దానికన్నా ముందు అరవింద సమేతలో చూసాం, దానికన్నా ముందు మా అజ్ఞాతవాసి చూసాం. ఇవన్నీ మిక్సీలో గ్రైండర్లో అన్నీ రుబ్బేసి తీస్తే ఒక గుంటూరు కారం బయటకు వచ్చినట్టుంది నాకైతే. దీనిలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటే అన్న, మెయిన్గా నచ్చింది. ఒక తల్లిని బిడ్డకి ఏం చేసావని ఎప్పుడు అడక్కు, చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ ఉంది. అదైతే బాగా అనిపించింది, చాలా డెప్త్ ఉన్న డైలాగ్లా అనిపించింది. మెయిన్ స్టోరీ విషయానికి వస్తే ఇందులో ఒక తల్లి తన కొడుకు కోసం చేసే ఒక మినీ యుద్ధం అని అయితే చెప్పచ్చు. సేమ్ మన అజ్ఞాతవాసిలో ఉన్న డైలాగ్ లాగే ఉంది ఇది. బావగారు డ్యాన్స్ అయితే కుమ్మారు. ఎలా చెప్పాలంటే అది కుర్చీ మడతపెట్టి వేసిపారు తెంగారన్న. పెద్ద 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 రాడ్ అని చెప్పుకోవాలి. బట్ బాబు గారు బాగా చేశారన్న. రాడ్డు అటు సైడ్ నుంచి వచ్చింది, అది దానికి ఎవరేం చేయలేము. బట్ దీంట్లో బీజిఎమ్స్ బాగున్నాయి, అందరికీ దబ్బే అన్న. ఈవెన్ నాగవంశీ గారికి కూడా పెద్ద దబ్బే. అదేదో తీసుకునేదో మన హనుమాన్ సినిమా కొంచెం కొన్ని థియేటర్లు ఇచ్చి తీసుకుని ఉంటే ఇంకా బెటర్ ఏమో అని నా ఫీలింగ్. ఎందుకు అంటే చాలా బాగుంది ఆ హనుమాన్ సినిమా కూడా. ఈ సినిమా వన్ టైం వాచబుల్. ఈ పండగకి హౌస్ ఫుల్ అయితే అవుతుంది, కానీ పెద్ద కలెక్షన్ వర్షం అయితే రాదని నా ఫీలింగ్. డైరెక్షన్ కాదన్న, స్టోరీ మిస్టేక్ అన్న. ఇది స్టోరీ ఏంటంటే ఆల్రెడీ చూసిన సినిమాలా అనిపిస్తుంది. స్లో నెరేషన్ ఉండడం, స్లో డైలాగులు, అంటే ఆల్రెడీ విన్న డైలాగులు. అసలు ఎందుకురా ఏంది ఇంత లాగ్ వెళ్తూనే ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది సినిమా చూసినప్పుడు. దీన్ని మొత్తంగా పాజిటివ్స్ చెప్పుకోవాలంటే సాంగ్స్ అన్న. ఇంకొకటి మెయిన్గా సాంగ్స్, సెకండరీ మహేష్ బాబు గారి డైలాగ్స్ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ హనుమాన్, జై హనుమాన్. కొట్టేశాడు తేజ అన్న. నిజంగా ఈ సినిమాలో అయితే వేరే లెవెల్ ఉంది. బట్ గుంటూరు కారం కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని